श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। ॐ गणानां त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमस्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत नः शृण्वन्नोतिभिः सीदसादनम् प्रणो देवी सरस्वती वाजेभिर्वाजनीवती धेनामभित्रियवतु। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। इदं विष्णुर्विचक्रमे त्रेधा नदधे पदं समूढमस्य भागुं सुरे नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुः प्रचोदयात्। जय जगन्नाथ। అందరికీ అనేక నమస్కారములు, అనేక ఆశీర్వచనములు. భక్త మహాశైల యొక్క అందరి ద్రవ్య సహకారముతో శంకరమఠం తాడేపల్లిగూడెం అందరము కలిసి పూరీ జగన్నాథ క్షేత్రంలో శ్రీరుద్రయాగ సహిత సుదర్శన యాగము నిర్వహించడం జరిగినది. ఆ కార్యక్రమం మహద్వైభవంగా జగన్నాథుడు నడిపించారు. మహద్వైభవంగా ఆ కార్యక్రమాలన్నీ చక్కగా జరిగాయి అని చెప్పడానికి మొట్టమొదటిగా సంతోషిస్తూ ఉన్నాము. చాలామంది ఈ యాగానికి చాలా విధమైనటువంటి సహకారాలు అందించారు. వారందరికీ కూడా వారందరి గోత్రనామాలతో ఈ మహత్తరమైనటువంటి కార్యక్రమం చక్కగా నిర్వహింపబడింది. సుమారుగా చాలా రోజుల నుంచి గోవర్ధన పీఠం, పూర్వామనయ్య పీఠంలో యాగము చెయ్యాలి అని సంకల్పము. జగన్నాథుడి యొక్క అనుగ్రహం వల్ల, విమలాదేవి యొక్క అనుగ్రహం వల్ల ఆ కార్యక్రమం చాలా మహద్వైభవంగా పూర్తయింది. అందులో మొట్టమొదటగా విఘ్నేశ్వర పూజతో ప్రారంభం చేసి పూర్ణాహుతి పర్యంతము అందరూ కూడా ఋత్విక్కులు, అలాగే స్వామివారు అందరూ కూడా మమ్మల్ని అనుగ్రహించి ఆ కార్యక్రమం మహద్వైభవంగా పూర్తవడానికి కృషి చేశారు. ఇందులో ఎవరైతే ఆ ద్రవ్యాన్ని సమర్పణ చేశారో వారందరికీ ఆ జగన్నాథస్వామి వారి యొక్క కృపా కటాక్ష వీక్షణములు ఉండాలని జగన్నాథుడిని ప్రార్థన చేస్తూ ఈ యొక్క మహత్తరమైనటువంటి కార్యక్రమంలో పాల్గొన్న మనం అందరం ధన్యులం. ఎందుకు అంటే కర్తా కారయితా చైవ ప్రేరకశ్చానుమోదకః సుకృతం దుష్కృతం ఏన చత్వారి సమభాగినః అని చెప్పబడింది. కర్త, చేసేవాడు, చేయించేవాడు, ఆమోదించిన వారు, సహకరించిన వారు అందరికీ కూడా యాగ ఫలితాన్ని భగవంతుడు అందిస్తాడు. అంతటి గొప్ప మహత్తరమైనటువంటి మహారుద్ర యాగ సహిత సుదర్శన యాగము లోక కళ్యాణార్థం నిర్వహించడానికి ఆ కార్యక్రమానికి సహకరించిన వారికి, పాల్గొన్న వారికి, చూసిన వారికి, దర్శించిన వారికి అందరికీ ఆ జగన్నాథుడి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలుగుతుంది. అందులో ఏమాత్రమూ అతిశయోక్తి లేదు. అగ్నిముఖా వై దేవాః అని మనకి వేదం చెప్పబడింది. అగ్నిహోత్రం ద్వారా హవిస్సులు సమర్పణ చేస్తే భగవంతుడికి దేవతలు వచ్చి స్వీకరిస్తారు. కాబట్టి అంతటి ఒక మహత్తరమైనటువంటి కార్యక్రమానికి అందులో మనం కూడా ఉన్నాము అనేటువంటి తృప్తి భావన చాలా గొప్పది. భావనామాత్ర సంతుష్ట హృదయాయ నమో నమః నమ్మవారికి నామం ఉంది. అలాంటి ఒక మహత్తరమైన కార్యక్రమంలో పాల్గొన్న మనందరము ధన్యులు. జగన్నాథ స్వామి వారి యొక్క అనుగ్రహం మనందరి మీద పరిపూర్ణంగా ఉంది అనడానికి ఆ యొక్క యాగ కార్యక్రమం నిదర్శనము. ఎవరైతే ఈ ద్రవ్యాన్ని సమర్పణ చేశారో, ఎవరైతే ఈ మాధ్యమాల ద్వారా వాటిని వీక్షించారో వాళ్ళందరికీ కూడా
ఆ యజ్ఞపురుషుడి యొక్క అనుగ్రహము పరిపూర్ణంగా ఉండాలని, జగన్నాథస్వామి వారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలని ప్రార్థన చేస్తూ శుభమస్తు. అలాగే కార్యక్రమం ఏం చేస్తున్నాం అన్నీ కూడా చెబుతూ ఉంటారు. ఈ మధ్యకాలంలో పాలకొల్లో షష్ఠి పూర్తి నిర్వహించుకున్నారు మా గురువు గారు. వారు కూడా వచ్చి మమ్మల్ని ఆశీర్వచనం చేస్తున్నారు. కాబట్టి వారు ఇక్కడ కార్యక్రమాలన్నీ నడిపిస్తూ ఉంటారు. సుదర్శనానికి ఎవరెవరికి ఏ వరణ అన్నది మనం మధ్యలో ఒకసారి. సుదర్శనానికి సత్తెనపల్లి సాయి గారు, అలాగే మురళీ గారు, మిగిలిన వాళ్ళందరూ కూడా రుద్రంలో ఉండాలి. రోజుకి 121 రుద్రాలు ఉదయం పారాయణ అవ్వాలి. అదే సాయంకాలం 11 రుద్రాలు హోమం. సుదర్శనం దగ్గరికి మనకు సంబంధం లేదు, వాళ్ళు చూసుకుంటారు. సత్యనపల్లి సాయి గారు అలాగే మురళి గారు చూసుకుంటారు. రుద్రాల్లో మాత్రం 121 రుద్రాలు పూర్తవ్వాలి. ఉదయం పారాయణ. ఇవాళ మొట్టమొదటి రోజు కాబట్టి కొంచెం ఆలస్యం అవుతుంది. కాబట్టి రుద్రాలు 120 రుద్రాలు పారాయణ అవ్వాలి. ఇవాళ మండపారాధనలు యజమానులతో గురుగారు చేస్తుంటారు. మిగిలిన వాళ్ళందరూ కూడా రుద్ర పారాయణ చేస్తూ ఉంటారు. 120 రుద్రాలు పారాయణ అవ్వాలి. సాయంకాలం 11 రుద్రాలు హోమం అవ్వాలి. ఇది వ్యవస్థ. రేపు కూడా అంతే, ఎల్లుండి ఉదయం కూడా అంతే. ఎల్లుండి ఉదయం 9:30 10 గంటల 8 నిమిషాలకి పూర్ణాహుతి. ఎల్లుండి ఉదయం మీ ఏ పనున్నా 10 గంటల 8 నిమిషాలు. అందరూ కూడా ఎల్లుండి మాత్రం ఖచ్చితంగా 8 గంటలకల్లా. కాబట్టి సాయంకాలం ఇవాళ మొట్టమొదటి రోజు కొద్దిగా సాయంకాలం మాత్రం ఖచ్చితంగా 4 గంటలకే ప్రారంభం చేయాలి. వాస్తు హోమంతో ప్రారంభం అవుతుంది. 4 గంటలుగా ప్రారంభం చేయాలి. 6:30కి హోమం పూర్తయ్యి అందరూ సంధ్యావందనాలకు వెళ్ళాలి. దయచేసి ఋత్వికులు ఎవ్వరూ కూడా దీక్షా వస్త్రం కట్టుకోకుండా యాగశాల లోపలికి రావద్దు. మేము అక్కడికి వెళ్ళామని చెప్పద్దు. ప్రధానంగా యాగం విషయంలో మాత్రమే మీరందరం కూడా మనం సహకారం చేయడానికి వచ్చాం కాబట్టి ప్రధానంగా అది చేద్దాం. యాగంలో అందరూ కూడా దీక్షా వస్త్రం కట్టుకుని యాగశాలలో ప్రవేశిద్దాం. దీక్షావస్త్ర ధారణ లేకుండా దయచేసి ఎవరూ యాగశాలలో అడుగు పెట్టవద్దు. ఎందుకంటే యజ్ఞాచరతి శ్రేష్ఠ తత్వదేవేతరో జనా సయత్ ప్రమాణం కృతే లోకస్థ నివర్తతే అని మనం ఏం చెబితే వింటామో. కాబట్టి వాళ్ళు మనమే తప్పుడు మార్గంగా చేస్తే వాళ్ళే అంతనా మన వాళ్ళకి ఉందనే మార్గంలోకి వస్తుంది. కాబట్టి అలాంటి ప్రయత్నం మనం ఎవరం కూడా చెయ్యొద్దు. మొట్టమొదటిగా అందరూ కూడా దీక్షా దంపతులు, అలాగే మనది ఈ యాగశాలలో ఉన్నటువంటి లోపల ఉన్నటువంటి దేవతామూర్తులు అందరూ ఉంటారు. వారందరూ కూడా పవిత్రమైంది. ప్రతిరోజు అవకాశం ఉన్న వాళ్ళు యాగశాల ప్రదక్షిణ చేసుకోండి, చాలా మంచిది. అందరం చేస్తాం కాబట్టి అది ఆ విషయం చేయండి. అలాగే ఋత్వికులకి వారి కార్యక్రమాలు వారు చేస్తారు. 3 రోజుల మీద 3 వేదపడతలు ఉన్నారు కాబట్టి పదం అయినా పూర్తవుతుందేమో అని అనుగ్రహం. తర్వాత వారి అవకాశం కనీసం మూలం బ్రాహ్మణం పరాయతనే పూర్తి చేస్తారు. సరే, అది వారి అవకాశం బట్టి వారు చేస్తారు. ప్రతిరోజు కాస్త అయిపోయిన తర్వాత తీర్థ ప్రసాదాలు ఇస్తారు. అవకాశం ఉన్న వాళ్ళు తీసుకోండి. తీర్థం తీసుకోకపోతే ఏదో అయిపోతుందని మాత్రం అనుకోకండి. తీర్థం తీసుకునే అవకాశం ఉన్న వాళ్ళు తీసుకోండి. విఘ్నేశ్వర పూజ అయిపోయిన తర్వాత పూర్ణాహతి వరకు మీరు దేవతా పరిపూర్ణానుగ్రహకటాక్షసిద్ధ్యర్థం మమ అనాద్య విద్యావాసనయా ప్రవర్తమానేస్మిన్ సంసారచక్రే వివిధాభిః కర్మగతిభిః విచిత్రాసు యోనిషు పునః పునః అనేకధా జనిత్వా కేనచిత్ పుణ్యవిశేషేణ ఇదానీం మనుష్యజన్మం ప్రాప్తవతః మమ జన్మాధ్యాసాద్ జన్మ ప్రభుత్య దక్షిణపర్యంతం మధ్యే వర్తనకాలే సంభావితానాం పాపానాం బాల్యయౌవనకౌమారవార్ధకేషు జాగ్రత్స్వప్న సుషుప్త్యవస్థాసు रहस्य प्रकाशेत मनोवाक्काय कर्मेन्द्रिय व्यापारैः ज्ञानाज्ञानकृतानां सर्वेषां पापानां निवृत्त्यर्थं देव ब्राह्मण द्रव्यहरणादि पापौघैः 21 नरकेषु प्रमग्नानां दशपूर्वाणां दशापराणां मम वंस्यानाम् अस्मत्पितृमातृकुलो
चक्र भय निवारणार्थम सर्वेषां जनानां न्याय यथा न्याय परिपालन सिद्ध्यर्थम मत्कृतकर्षमाण शिव प्रेरणार्थम सत्कर्म फलैहिका चिरकाल राज्य भोग प्राप्त्यर्थम परत्र च शतकोटि योजन प्रमाण ब्रह्मांडाद्यनेक देशवर्ती गुह्याष्टक पवित्राष्टक स्थान्मष्टक मंत्रेश्वरी मंत्रमहेश्वरी सदाशिवस्थान प्राप्ति द्वारा अनेक कोटि कल्प कोटि पर्यंतम तत्र भोगानुभव सिद्ध्यर्थम भावि चतुर्विंशत्युत्तरात द्विशत भवनातीत चिदानंदमय परमाकाश रूप ज्योतिर्मय महाकैलासवर्ती शब्द ब्रह्म परब्रह्म रूप शिवा शाश्वत दिव्यलोकालोक प्राप्ति पूर्वक सालोक्य सामेप्य सारूप्य सास्तिक निरूप चतुर्विध मोक्षातीत प्रधान साहित्य परमोक्ष प्राप्तोपाय भूत परिवार समेत श्री जगन्नाथेश्वरी पूरी जगन्नाथेश्वर स्वादेवता परिपूर्णानुग्रह कटाक्ष सिद्ध्यर्थम यजमानस्य संकल्पिता त्रयान्हिका एतत् कार्यकलापार्थम् आचार्य ब्रह्माणं त्वाम् अहं वृणे ब्रह्माणं त्वामहं वृणे अथ तथा ज्ञानतः తర్వాత दीक्षया दीक्षितः या सोमो राजा दीक्षया दीक्षितः या आत्मा दीक्षया दीक्षयामि वाक्दीक्षा या प्राणो दीक्षया दीक्षितः या प्राणो दीक्षया दीक्षितः या आत्मा दीक्षया दीक्षयामि द्वेत्वा दीक्षमाणमनुदीक्षताम् अन्तरिक्षन्त्वा दीक्षमाणमनुदीक्षताम् गौस्त्वा दीक्षमाणमनुदीक्षताम् इषस्त्वा दीक्षमाणमनुदीक्षन्ताम् आपस्त्वा दीक्षमाणमनुदीक्षन्ताम् औषधयस्त्वा दीक्षमाणमनुदीक्षन्ताम् वाक्त्वा दीक्षमाणमनुदीक्षताम् ऋतस्त्वा दीक्षमाणमनुदीक्षन्ताम् वामानित्वा दीक्षमाणमनुदीक्षन्ताम् योगूषित्वा दीक्षमाणमनुदीक्षन्ताम् सहस्राद्रिश्च ऋषश्च वृष्टिश्च ऋषश्चापजतिश्च आपश्चौषधेश्च ऊर्जसोमृताय पुरुषस्तेन्द्रिय आयुष्येन्द्रिय प्रतिष्ठति
नमस्ते स्वायुधाय नादार्चवे भाभ्यां देवबाहुभ्यां स्वाहा చూశారు కదా, నిజంగా రెండు కళ్ళు సరిపోవటం లేదు కదా. మనం అక్కడికి వెళ్ళలేకపోవచ్చు, కానీ అవన్నీ చూసే భాగ్యం మనకి దక్కింది. ఇవి మనం ప్రత్యక్షంగా చూడలేకపోయినా పరోక్షంగా చూసినా ఆరోగ్యం కుదుట పడుతుంది, అలాగే ఐశ్వర్యం సిద్ధిస్తుంది. ఐశ్వర్యం అంటే ఏంటి? డబ్బులు ఒక్కటేనా ఐశ్వర్యం అంటే? ఆరోగ్యంగా ఉండడం కూడా ఐశ్వర్యమే. ఆరోగ్యం లేనప్పుడు తెలుస్తుంది అది ఎంత ముఖ్యమైనది అని. అలాగే ఈ వీడియో చూస్తున్న అందరికీ ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించాలని నేను జగన్నాథ స్వామి వారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎవరైతే గోత్రనామాలు పంపించారో వాళ్ళందరి పేరన అందరినీ తలుచుకుంటూ ఈ 3 రోజుల్లోనూ వాళ్ళందరిని కూడా భాగస్వాములుగా చేశారు. జగన్నాథ స్వామి వారు వారి వారి కుటుంబాలకి అనుగ్రహం ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. अन्नमय प्राणमय मनामय विज्ञानमय आनंदमय महात्मामय विद्युतांगोदरः मिलदाम भाप्पा भूयात् स्वाहा अग्गे स्वाहा विश्वे प्रोदेवे स्वाहा भुवाय भोगाय स्वाहा रक्षदय स्वाहा रक्षदय स्वाहा अग्गे सस्पर्धे स्वाहा धर्माय स्वाहा अधर्माय स्वाहा अभ्यस्वाहा औषधवनस्पतिभ्यस्वाहा रक्षोदेवदनेभ्यस्वाहा विद्याभ्यस्वाहा अवसानेभ्यस्वाहा अवसानवयभ्यस्वाहा सर्वभोगेभ्यस्वाहा कामाय स्वाहा अंतरिक्षाय स्वाहा अंतरिक्षाय स्वाहा स्वाहा सूर्याय स्वाहा चंद्रमसे स्वाहा नक्षत्रेभ्य स्वाहा इंद्राय स्वाहा बृहस्पतये स्वाहा प्रजापतये स्वाहा ब्रह्मणे स्वाहा सदाभ्य स्वाहा नमो भक्ताय स्वाहा देवेभ्य स्वाहा प्रभुस्वास्तु भूमेभ्यो नमः ऋषेभ्यो नमः प्रजापतये स्वाहा रमेभ्यो स्वाहा
క్షేరం దక్షిణదర్శనే పశ్చిమతోన్యసేత్ ఓం భూర్భువస్సువః వర్ణమావాహయామి స్థాపయామి పూజయామి అగ్నిమావాహయామి స్థాపయామి పూజయామి ఆప్యాయ క్షీరే సోమమావాహయామి స్థాపయామి పూజయామి వాయుమావాహయామి స్థాపయామి పూజయామి సూర్యస్య రశ్మిభిః జాతవేదశం దేవం వహంతి వేదమహాదుషే విశ్వాయ సూర్యం రవిమావాహయామి స్థాపయామి పూజయామి దేవస్య పృథివే బాహుభ్యాం విష్ణుహస్తాభ్యామాదదే గంగే యమునే సరస్వతి వృష్ణయా శక్రియా వృద్ధేవతస్తయా జీగీయా సృణక్యా దుజోమయా కుశోగే గంగాం సర్వతీర్థానావాహయామి స్థాపయామి పూజయామి నమో అస్తు సర్పేభ్యో ఏకే చ పృథివే మనో ఏ అంతరిక్షే యుధేభ్యः సర్పేభ్యో నమః ఏ దోరో జనదివో ఏ సూర్యస్య రశ్మిషు ఏషాం అమృతకృతం शिखरे वसन्ता सहदन्ता सहजवळ भद्रेण बलिना स्वादामाध्यास्ता सकल सुरसेवा वसरदो जगन्नाथ स्वामी नयन पथगामी भवतु मे सकल जगदो श्रेणिरुचिरो रमावाणी राम सुरदमल पद्मे क्षणमुखे सुरेन्द्रे